వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం ఉల్లి సమోసా ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. ఈ సమోసా తయారు చేసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులోనే 1 కప్ మైదా పిండి కూడా వేసుకోవాలి. ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత అందులోనే కొంచెం వంట సోడా కూడా వేసుకుందాము. తర్వాత అందులోనే 1 కప్పు వేడి చేసిన నూనె వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. 1 కప్ వేసాను నేను ఆయిల్. ఇలా వేడి నూనె వేయడం వల్ల మనకి సమోసా అనేది చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. మనం మొత్తం కలిసేలాగా ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తటి ముద్దలా కలిపి పెట్టుకోవాలండి. ఇది కలిపిన తర్వాత దీని మీద తడి క్లాత్ వేసి ఉంచుకోవాలి. ఈ తడి క్లాత్ కప్పి మనం పిండిని 1 అవర్ పాటు వదిలేయాలండి. 1 అవర్ తర్వాత నానిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. ఇప్పుడు మనం సమోసా లోపల పెట్టే స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం జీలకర్ర కూడా వేసాను. తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసాను, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా. ఇవి మొత్తం వేసిన తర్వాత మనం స్పూన్తో ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇది స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్నా సరిపోతుంది. తర్వాత ఇది మొత్తం చేతితో కలిసే విధంగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి చేతితో. ఇప్పుడు మనం సమోసా చేయడానికి కొంచెం పిండి ముద్దను ఇలా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటూ నొక్కాలండి. మనం పిండి ముద్దని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. పొడవుగా చేసుకుంటే మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా పల్చగా చేయాలండి, లేదంటే మందంగా వస్తాయి సమోసాలు. పల్చగా చేస్తేనే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని చాకుతో ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. మనం రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా. ఆ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ తీసేయాలి. దీన్ని మళ్ళీ మనం మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని మనం ముందుగా ఒక వైపుకు ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక వైపుకు ఫోల్డ్ చేయాలి. ఇలాగా చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా మధ్యలో ఉన్న స్పేస్లో మనం మన ఆనియన్ స్టఫ్ అనేది పెట్టాలండి. మనం ముందుగా ఉల్లిపాయ మిక్చర్ రెడీ చేసి పెట్టాం కదా, అది ఇందులో వేయాలి. మొత్తం లోపలికి పెట్టేయాలి. దీనికి మనం మైదా పిండి వాటర్లో కలిపేసి ఇలా రాసేసి
అంచులు మూసేస్తే మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్ని వైపులా ఈ మైదా పిండి అనేది రాస్తే మనకి చక్కగా గమ్లాగా అంటుకుంటుంది. ఇలా అంచులు మొత్తం 3 వైపులా కూడా క్లోజ్ చేయాలి మనం పిండితో. లేదంటే అది విడిపోయి మనకు ఆయిల్ అంతా ఆయిల్లో వచ్చేస్తుందండి లోపల స్టఫ్ మొత్తం. ఇలా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా అన్ని సమోసాలు మనం ముందుగా చుట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత అందులోనే మనం ఒక్కొక్క సమోసాని వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా హీట్గా ఉంటే మాడిపోతాయండి. ఇలా ఒకవైపు వేగాక ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఈ సమోసా ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. ఉల్లి సమోసా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.